Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. Pharmacokinetics part 4 లోని ఈ వీడియోలో రీడిస్ట్రిబ్యూషన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో డిస్ట్రిబ్యూషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. రీడిస్ట్రిబ్యూషన్ అంటే రీడిస్ట్రిబ్యూషన్ పేరులోనే ఉంది స్టూడెంట్స్, ఇది రీడిస్ట్రిబ్యూషన్ అని అర్థం. అంటే ఫస్ట్ డ్రగ్ అనేది అబ్జార్బ్ అయ్యి సిస్టమిక్ సర్క్యులేషన్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ డ్రగ్ అనేది ఫస్ట్ హైలీ పర్ఫ్యూజ్డ్ ఆర్గన్స్ అంటే ఎక్కువ బ్లడ్ సప్లై ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్ ఇలాంటి ఆర్గన్స్కి డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత వితిన్ నో టైం కొన్ని సెకండ్స్లో ఆ డ్రగ్ అనేది మళ్ళీ తక్కువ బ్లడ్ సప్లై లెస్ వాస్క్యులర్ టిష్యూస్ లైక్ మజిల్ ఫ్యాట్లోకి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా రీడిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఆ డ్రగ్ యొక్క యాక్షన్ అనేది టర్మినేట్ అయిపోతుంది, ఆగిపోతుంది అని అర్థం. సో రీడిస్ట్రిబ్యూషన్ అనే ఫినామినన్ ఎక్కువగా హై లిపిడ్ సాల్యుబిలిటీ ఉన్న డ్రగ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. So example for redistribution is thiopental sodium. Thiopental sodium అనేది ఒక జనరల్ అనెస్థెటిక్ అండ్ ఈ డ్రగ్కి హై లిపిడ్ సాల్యుబిలిటీ ఉంటుంది. సో డ్రగ్ అనేది థయోపెంటాల్ సోడియం ఇనీషియల్గా ఐవీ రూట్ ద్వారా ఇచ్చిన తర్వాత అది అబ్జార్ప్షన్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నుండి హైలీ పర్ఫ్యూజ్డ్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, లివర్, కిడ్నీ, లంగ్స్, హార్ట్లోకి ఈ డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత వితిన్ సెకండ్స్ ఈ డ్రగ్ అనేది మళ్ళీ లో పర్ఫ్యూజ్డ్ ఆర్గన్స్ అంటే లో బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ద మజిల్, అడిపోస్ టిష్యూ ఆ టిష్యూస్కి ఈ డ్రగ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అలాంటప్పుడు థయోపెంటాల్ సోడియం యాక్షన్ అనేది చాలా తొందరగా టర్మినేట్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఒకవేళ డ్రగ్ టార్గెట్ సైట్ అనేది హైలీ పర్ఫ్యూజ్డ్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్లో కానీ ఉన్నట్లయితే అప్పుడు ఈ రీడిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ అనేది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది డ్రగ్ యొక్క యాక్షన్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ని అపారెంట్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాము. వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్లాస్మాలో కాకుండా మిగతా ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూలో ఎంత డ్రగ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఎంత వాల్యూమ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై ఏ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ డ్రగ్ డివైడెడ్ బై ప్లాస్మా కాన్సన్ట్రేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది బ్లడ్, సో నథింగ్ బట్ ఇక్కడే మనం ప్లాస్మా కాన్సన్ట్రేషన్ని తీసుకుంటాం. ప్లాస్మా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్లడ్ కాబట్టి. అండ్ ఈ చుట్టూ ఉన్న ఈ లైట్ కలర్డ్ ఏరియా వచ్చేసి ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అనమాట. సో మనం బ్లడ్లో ప్లాస్మాలో ఎంత డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది డిటర్మైన్ చేసుకొని వాల్యూమ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యూజువల్గా వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఇర్రెగ్యులర్ మేనర్లో ఉంటుంది, అంటే అన్ఈవెన్గా డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కువగా ఉంటే దాని అర్థం ఏంటి అంటే లార్జర్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ అనేది ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూలో ఉంది అని అర్థం. సో దీనికి ఎగ్జాంపుల్స్ హై వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న డ్రగ్కి ఎగ్జాంపుల్ ఈజ్ క్లోరోక్విన్ విచ్ ఇస్ 15,000 liters అండ్ డ్రగ్స్ విత్ లో వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ హెపారిన్, ఎగ్జాంపుల్ హెపారిన్. అండ్ ఇక్కడ హెపారిన్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 8 liters. సో మన బాడీ వాల్యూమ్ ఏదైతే 42 liters ఉంటుందో అది ఇప్పుడు 15,000 liters ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అనే క్వశ్చన్ మీలో రైజ్ అవ్వచ్చు. ఇలా క్వశ్చన్ కానీ డౌట్ కానీ రైజ్ అయిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్.